మరి కాసేపట్లో అయితే ఇండియా వర్సెస్ న్యూజిలాండ్ ఫైనల్ అయితే స్టార్ట్ కానుంది. మరి ఈరోజు ఎలా ఉండబోతుందో ఈ వీడియోలో మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా ఈ మ్యాచ్ వచ్చేసి అహ్మదాబాద్‌లో ఫైనల్ అహ్మదాబాద్‌లో చూడాలి మరి. ఈరోజు ఎట్లుంటదని పిచ్. ఈసారి మిడిల్ పిచ్ ఇచ్చిల్లంటాళ్ళు. సో, మరి ఈ పిచ్ పైన 5 టైమ్స్ చేసింగ్ టీమ్స్ గెలిచినాయి. 3 టైమ్స్ ఫస్ట్ బ్యాటింగ్ చేసిన టీమ్స్ గెలిచినాయి అంటాళ్ళు. లాస్ట్ టైమ్ ఐపీఎల్ ఫైనల్ జరిగిన పిచ్ పైన ఈరోజు మ్యాచ్ ఉంటా అంటాళ్ళు. సో, మరి చెప్పలేం. డ్యూ ఫ్యాక్టర్ ఉందా అని చూడాలి మరి. డ్యూ ఫ్యాక్టర్ రాకుంటే అయితే మోస్ట్‌లీ బ్యాటింగ్ ఎంచుకోవాలా. ఏ టీమ్ అయినా. సో, ఇండియా అయితే మోస్ట్‌లీ బ్యాటింగే ఎంచుకోవాలా. డ్యూ ఫ్యాక్టర్ కన్సిడర్ చేయకుండా అనుకుంటాను మరి. చూడాలి మరి డ్యూ ఫ్యాక్టర్ ఉండాలి. మరి ఇండియా ఏం చేస్తదని చూడాలి. ఇండియా డ్యూ ఫ్యాక్టర్ ఉన్నా లేకున్నా ఫస్ట్ బ్యాటింగ్ చేయాలి. అని చూస్తాను మరి చూడాలి. ఇక మళ్ళా టీమ్స్ మనం మాట్లాడుకుంటే అయితే అటు న్యూజిలాండ్ టీమ్ అయితే వాళ్ళు ఒకవేళ వాళ్ళు ఫస్ట్ బ్యాటింగ్ చేస్తే వాళ్ళు కోరుకునేది మళ్ళా సేమ్ టీమ్ సేఫ్ ఎట్ ఫినాల్ అని మళ్ళా సేమ్ మంచి ఫామ్‌లో రావాలని మంచి స్టార్ట్ చేయాలని కోరుకుంటారు. వాళ్ళు ఎక్కువ బ్యాటింగ్ డెప్త్ కూడా ఉన్నది. జిమ్మీ నిషామ్ 9లో ఆడతానంటే సో, మనకు అర్థం చేసుకోవచ్చు ఎంత బ్యాటింగ్ డెప్త్ ఉన్నదనేది. ఇంకా మరి జిమ్మీ నిషామ్ ఉండడా అని డౌట్‌లొస్తున్నాయి. కానీ జిమ్మీ నిషామ్‌తోనే ఎళ్ళొచ్చు మోస్ట్‌లీ. సేమ్ టీమ్‌తోనే ఎళ్ళొచ్చు. మరి జిమ్మీ నిషామ్ ప్లస్ జేకబ్ డఫీ తీసుకొస్తారా అంటారు గానీ, నాకు తెలిసి సేమ్ టీమ్‌తో ఎళ్తారనుకుంటాను. ఇంకా ఇంకా వాళ్ళొకసారి వాళ్ళ బౌలింగ్ లైనప్ జూస్తే వాళ్ళు 3 ఫ్రంట్ లైన్ స్పిన్నర్స్‌తో ఎళ్తాళ్ళు. అటు మ్యాట్ హెన్రీ, లాకీ ఫెర్గ్యూసన్ ఇంకా మిచెల్ శాంట్నర్. మరి వీళ్ళు ముగ్గురు నుంచి వికెట్స్ ఎక్స్‌పెక్ట్ జేయాలా. లాకీ ఫెర్గ్యూసన్ లాస్ట్ మ్యాచ్ ఏసిండు. సెమీఫైనల్‌లో. సో, మిచెల్ శాంట్నర్ గూడా లాస్ట్ మ్యాచ్ ఏసిండు. అటు రచిన్ రవీంద్ర గూడా కొంచెం ఏసిండు. తను మిల్లర్ వికెట్ అట్లా తీసిండు. సో, సచిన్ రవీంద్ర నుంచి గూడా వాళ్ళు బౌలింగ్‌లో వికెట్స్ ఎక్స్‌పెక్ట్ జేత్తరు. ఇక మళ్ళా వాళ్ళకింకా ఇటు మెకోని వీళ్ళు గూడా పవర్ ప్లే ట్రై చేయొచ్చు మెకోనిని. అభిషేక్ శర్మకి మెయిన్‌గా. సో, చూడాలి. వీళ్ళ బౌలింగ్ యూనిట్ గూడా ఇంకా ఫిలిప్స్ కావాలంటే బౌలింగ్ జేయొచ్చు. లాస్ట్ మ్యాచ్‌లో చూడలే ఫిలిప్స్‌ని. కానీ చూడాలి వాళ్ళు ఫిలిప్స్‌తోని ట్రై చేత్తరో చేయరని. ఇంకా ఇండియా టీమ్ మాట్లాడుకుంటైతే ఇండియా టీమ్‌లో మరి చేంజెస్ ఉంటాయంటాళ్ళు. ఉంటే అని అంటుంటే నేనైతే ఏం చేంజెస్ చేయొద్దనుకుంటాను. సేమ్ టీమ్‌తో ఎళ్ళాలి. అటు అభిషేక్‌ని డ్రాప్ చేస్తారంటాళ్ళు. కానీ మోస్ట్‌లీ చేయకపోవచ్చు. అభిషేక్ ఉంటాడు. అటు వరుణ్‌ని డ్రాప్ చేసి కుల్దీప్‌ని తెస్తారా అంటాళ్ళు గానీ అది కూడా జరగకపోవచ్చు. సేమ్ వరుణ్‌తోనే స్టిక్ అయితారు. సో, ఒకవేళ వరుణ్ ప్లేస్‌లో కుల్దీప్ వచ్చినా చూడాలి మరి. అది ఎట్లుంటదని. మోస్ట్‌లీ వరుణ్‌తోనే ఎళ్ళొచ్చు వాళ్ళు. సో, మరి ఇండియా అయితే ముఖ్యంగా ఎక్స్‌పెక్ట్ చేసేది సంజు నుంచి అదే ఫార్మ్. సంజు నుంచి అదే ఫార్మ్ మళ్ళా అభిషేక్ శర్మ ఫార్మ్‌లో రావడం. తను పవర్ ప్లే అయిపోయేదాకా ఉంటే బావుంటాయి మ్యాచ్. మరి పవర్ ప్లే కనీసం అభిషేక్ శర్మ మంచి స్టార్ట్ ఇస్తే మ్యాచ్ ఆల్మోస్ట్ ఇండియా 50% గెలిచినట్టే పవర్ ప్లే అయిపోయేదాకా ఉంటే. అటు పవర్ ప్లే తర్వాత మీకు మిచెల్ శాంట్నర్, అభిషేక్ శర్మ ఆడగలుగుతాడు. కొంచెం ఈజీగా. సో, అది కూడా అడ్వాంటేజ్ ఉంటది. కానీ అభిషేక్ శర్మ మెయిన్ గోల్ ఏందంటే పవర్ ప్లే సర్వైవ్ కావాలి. చూడాలి మరి అభిషేక్ శర్మ ఏం చేస్తాడని. సంజు శాంసన్ కూడా మరి ఒక మంచి ఇన్నింగ్స్ ఆడాలనుకుంటాడు. ఇప్పుడు లాస్ట్ 2 మ్యాచెస్ అయితే తను ఆడిండు. ఈ మ్యాచ్‌లో ఆడితే మరి తనకు ఒక రిమార్కబుల్ వరల్డ్ కప్ అయితది. టీమిండియా గూడా అట్లనే అయితది. చూడాలి మరి సంజు శాంసన్ ఎట్లా ఆడతాడని. అటు ఇషాన్ కిషన్ గూడా మంచి ఫామ్‌లో రావాలి. తను లాస్ట్ మ్యాచ్‌లో మంచి కాంట్రిబ్యూషన్ ఇచ్చిండు. ఇంకొంచెం పెద్దగాకైతే బావుంటది. స్కై గూడా అందరూ ఫామ్‌లో లేరంటాళ్ళు. కానీ హోప్ చేద్దాం తను ఈ మ్యాచ్‌లో ఫామ్‌లోకి వస్తాడని. ఇక మరి మీకు శివం దూబే మిడిల్ ఓవర్స్‌లో ఎట్లా ఆడతాడో చూడాలి. ఒకవేళ డెత్‌లో వచ్చినా మరి ఫాస్ట్ బౌలర్స్ ఎట్లా ఆడతాడో చూడాలి. తను కొంచెం ఎప్పటిలానే ఫినిష్ చేస్తే బావుంటది. ఫైనల్స్‌లో మంచి పెర్ఫార్మన్స్ చేసిన నాక్స్ ఉన్నాయి శివం దూబేకి. ఈరోజు మంచి పెర్ఫార్మ్ చేస్తే బావుంటది. ఇంకా హార్దిక్ పాండ్యా మనకు తెలిసిందే. తను బిగ్ మ్యాచ్ ప్లేయర్ అండి. సో, తన దగ్గర నుంచి మంచి పెర్ఫార్మన్స్ ఎక్స్‌పెక్ట్ చేద్దాం. ఇక బాల్‌తోని, బ్యాట్‌తోని గూడా.
ఇంకా మీకు అక్షర్ పటేల్ ఉండు. సో, అక్షర్ పటేల్ గూడా లాస్ట్ మ్యాచ్‌లో ఫీల్డింగ్ బాగుంది. మరి బాల్‌తో కొంచెం బానే కాంట్రిబ్యూట్ జేసిండు. ఇంకా సారీ 3 ఓవర్స్ ఏసిండు. ఇంకొన్ని తక్కువ రన్స్ ఇస్తే బావుంటది. అటు బ్యాటింగ్ ఎక్కువ ఛాన్సులు రాలే అక్షర్ పటేల్‌కి. కానీ అస్తే బాగా పెర్ఫార్మ్ చేయాలని కోరుకున్నా ఈ మ్యాచ్‌లో గూడా. ఇంకా మీకు బౌలింగ్ యూనిట్‌లో అటు హర్షదీప్, బూమ్రా, ఇటు వరుణ్, వీళ్ళు వీళ్ళను న్యూజిలాండ్ బ్యాటర్స్ ఎట్లా ఆడతారో చూడాలి. ముఖ్యంగా బుమ్రాను చూసుకోవాలి ఇండియా. ఇండియా తన 4 ఓవర్స్ చాలా ఇంపార్టెంట్ ఇండియాకు. మరి తన 4 ఓవర్స్‌లో మళ్ళా ఒక మంచి పెర్ఫార్మన్స్ ఇయ్యాలని కోరుకున్నాం బుమ్రా. అటు హర్షదీప్ గనుక అటు ఫస్ట్ ఓవర్‌లోనే ఇద్దరు ఓపెనర్స్‌లో ఒకళ్ళు ఔట్ జేస్తే బావుంటది. హర్షదీప్ సింగ్ గూడా ఫస్ట్ స్పెల్‌లో కనీసం ఒక్క వికెట్ తీస్తేనే బావుంటది. ఇక మళ్ళా కీ బ్యాటిల్స్ మనం మాట్లాడుకున్నాం. కీ బ్యాటిల్స్ మనం మాట్లాడుకుంటే అయితే ఇటు మనం మాట్లాడుకున్నట్టే హర్షదీప్ వర్సెస్ టిమ్ సైఫర్ట్ అన్న ఫిన్ అలెన్. ఇద్దరిట్లలో ఈ ఇద్దరు బ్యాట్స్‌మెన్‌కి హర్షదీప్ ఎట్లేస్తాడో చూడాలి. ఆహ్, హర్షదీప్ వర్సెస్ టిమ్ సైఫర్ట్, హర్షదీప్ వర్సెస్ ఫిన్ అలెన్. ఇంకా మళ్ళొక బ్యాటిల్ హార్దిక్ పాండ్యా వర్సెస్ రచిన్ రవీంద్ర. అదొక బ్యాటిల్ చూడాలి. హార్దిక్ పాండ్యా, రచిన్ రవీంద్రను చాంపియన్స్ ట్రోఫీ ఫైనల్‌లో ఔట్ చేసిండు. ఇంకోసారి ఔట్ చేసిండు. సో, తను ఈ మ్యాచ్‌లో హార్దిక్ పాండ్యాను సెకండ్ ఓవర్‌లోనే ఏపియాలి. హార్దిక్ పాండ్యా మోస్ట్‌లీ. సో, హార్దిక్ పాండ్యా వర్సెస్ రచిన్ రవీంద్ర ఇదొక బ్యాటిల్. ఇంకా మీకు ఇటు స్పిన్ ఓవర్స్‌లో వరుణ్ చక్రవర్తి ఉండు. వరుణ్ చక్రవర్తి మరి గ్లెన్ ఫిలిప్స్‌ని ఎట్లా ఆడతాడో చూడాలి. గ్లెన్ ఫిలిప్స్ అటు డ్యారీ మిచెల్. సో, వరుణ్ చక్రవర్తి వర్సెస్ గ్లెన్ ఫిలిప్స్, డ్యారీ మిచెల్. ఇదొక బ్యాటిల్. ఆహ్, అటు డెత్‌లో మీకు ఇటు మెకోని, ఇటు ఒకేళ మిచెల్ ఉంటే మిచెల్, ఫిలిప్స్ ఉంటే ఫిలిప్స్. వీళ్ళందరికీ బూమ్రా ఎట్లేస్తాడో చూడాలి. జిమ్ నిషమ్ ఉండు. మిచెల్ శార్నర్ వీళ్ళందరూ ఉన్నారు. సో, డెత్‌లో బూమ్రా వర్సెస్ అక్కడున్న న్యూజిలాండ్ బ్యాటర్స్. సో, ఇదొక బ్యాటిల్. ఇక మరి ఇండియా విషయం మాట్లాడుకుంటే అయితే అటు మ్యాట్ హెన్రీ ఉండు. మ్యాట్ హెన్రీ వర్సెస్ సంజు శాంసన్ ఇదొక బ్యాటిల్. మరి మ్యాట్ హెన్రీని కొంచెం ప్రెషర్‌లో పెట్టాలంటే అటు అభిషేక్ శర్మ గాని, ఇటు సంజు శాంసన్ గాని కొంచెం అటాకింగ్ ఆడాలి. చూద్దాం మరి. అటు మళ్ళా ఇటు ఇంకా బ్యాటిల్స్ మెకోని వర్సెస్ అభిషేక్ శర్మ. ఈ బ్యాటిల్ ఖచ్చితంగా ట్రై చేస్తారనిపిత్తాంది న్యూజిలాండ్ వాళ్ళు. సో, ఇటు మెకోని, అభిషేక్ శర్మ. ఇంకా మిడిల్ ఓవర్స్‌లో మీకు దూబే ఉంటాడు. దూబే వర్సెస్ మిచెల్ శాంట్నర్ ఇదొక బ్యాటిల్. ఇంకా మీకు ఇటు డెత్‌లో ఫెర్గుసన్ అనుకున్నాం. ఫెర్గుసన్ వర్సెస్ హార్దిక్ పాండ్యా. సో, ఇట్లా చాలా బ్యాటిల్స్ ఉన్నాయి. మరి బ్యాటిల్స్ ఎవరెవరు గెలుస్తారో చూడాలి. ఇంకా ఫీల్డింగ్ మాట్లాడుకుంటే అయితే న్యూజిలాండ్ అయితే మంచి సైడ్ ఫీల్డింగ్. లాస్ట్ మ్యాచ్‌లో కొన్ని క్యాచ్‌లు డ్రాప్ చేసిర్రు గానీ వాళ్ళు మంచి సైడ్ ఫీల్డింగ్ సైడ్. సో, ఇండియా గూడా అసొంటి ఫీల్డింగ్ చేయాలి. మంచి మంచి లాస్ట్ మ్యాచ్‌లో ఎట్లా చేసిల్లో ఆ మ్యాచ్ అట్లా ఇట్లా చేయాలి ఫీల్డింగ్. సో, మరి చూద్దాం. అటు ఫీల్డింగ్ గూడా బావుండాలి. మళ్ళా ఫీల్డింగ్ లేకుంటే అయితే మళ్ళా మ్యాచ్ గెలుచుడు కష్టం. ఇంకా మళ్ళా ఇప్పుడు న్యూజిలాండ్‌పై ఇండియా టీ20 వరల్డ్ కప్‌లలో ఒకసారి కూడా గెలవలే అట. 2016లో ఓడిపోయింది అట్లా. ఇట్లా ఓడిపోయింది ఇండియా. సో, మరి ఈసారన్నా గెలవాలని కోరుకున్నాం. ఈసారి గెలిస్తే మళ్ళా వేరే ఉంటాయి ఇంకోటి చెప్పుకోవాలి. ఇక బ్యాక్ టు బ్యాక్ ఏ టీమ్స్ కూడా టీ20 వరల్డ్ కప్ గెలవలే. హోస్ట్‌లో జరిగిన నేషన్ కూడా టీ20 వరల్డ్ కప్ జరగలే. సో, ఇండియా గెలిస్తే అయితే ఇవన్నీ రికార్డ్స్ అయితాయి. సో, ఇవన్నీ రికార్డ్స్‌గా ఎక్కాలని కోరుకున్నాం. ఇంకా మళ్ళా మీకు అటు న్యూజిలాండ్ అయితే మరి వాళ్ళు ఫస్ట్ ఈ వరల్డ్ కప్ గెలవాలని కోరుకుంటారు. మిచెల్ శాంట్నర్ మరి చూడాలా వాళ్ళ టీమ్ ఎట్లుంటదని. మరి చూద్దాం మరి. మరి గ్రౌండ్ గూడా కొంచెం ఇప్పుడు ఇండియా గెలవాలని కోరుకున్నాం ఈ గ్రౌండ్‌లో. బౌండరీస్ వాంఖడేలో కన్నా కొంచెం పెద్ద బౌండరీస్ ఉంటాయి. సో, చూద్దాం మరి. మంచి బ్యాటింగ్ మంచిగా పెర్ఫార్మ్ చేయాలని కోరుకున్నాం ఇండియా. ఆహ్, హోప్ ఇండియా గెలుస్తదని కోరుకున్నాం. ఈరోజు మరి ఒక హ్యాపీ డే లెక్క ఉంటాదని కోరుకున్నాం. మరి సాడ్ డే కాకుండా హ్యాపీ డే కావాలని కోరుకుంటారు ఇండియన్ ఫ్యాన్స్. సో, చూద్దాం మరి ఏమైతదో. అంతే వీడియోలో. థాంక్ యూ ఆల్ ఫర్ వాచింగ్.